టీడీపీ దాడులకు ప్రతి దాడులుంటాయని జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను హెచ్చరించారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, ఇల్లు ఆస్తులు ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు. సోమవారం జగ్గేపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి ఉదయభాను విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇక నుంచి దాడులు ఆపకపోతే ప్రతి దాడులకి సైతం తాము వెనకాడబోమని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు దాడుల్ని ప్రోత్సహించలేదని తెలియజేశారు. వైసీపీ కార్యకర్తల్ని విచక్షణ రహితంగా కొట్టడం, ఇళ్లపై రాళ్లు విసిరి విలువైన వస్తువుల్ని ధ్వంసం చేయడం, శిలాఫలకాలు, పార్టీ జెండా దిమ్మెల్ని కూల్చడం వంటి చర్యలపై ఉదయభాను ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గేపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీరామ్ రాజగోపాల్కి ఉదయభాను అభినందనలు తెలిపారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా ముగిసాయి. మరి కౌంటింగ్ అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ స్థానాలు గెలిచారు. ప్రజాస్వామ్యంగా ఇప్పుడు ఎన్నిక జరిగినా ప్రజలిచ్చే తీర్పుకి అందరం కట్టుబడి ఉండాల్సిందే. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజలిచ్చిన తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం. అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు. మేము కూడా గెలిచాం 2019లో జగ్గేపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత 2019లో ఇదే జగ్గేపేట నియోజకవర్గంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు. ఈ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు, ఎక్కడా జరపలేదు. ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం, గూండాయిజం ఎప్పుడు అనే ఒక కార్యకర్త అమానుషంగా దాడి చేశారు. బైక్ మీద వెళ్తుంటే ఎరా మొన్న వైఎస్ఆర్ పార్టీకి ప్రచారంలో తిరుగుతున్నాను అని అతని మీద దాడి చేయడం జరిగింది. గోపి అనే కార్యకర్త మీద. వీటన్నిటి మీద రిపోర్ట్ ఇచ్చాం. అందరికి కూడా బెయిలబుల్ కేసులే. 41 నోటీస్ ఇవ్వటం, బెయిల్ ఇవ్వటం, పంపటం, మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ ప్రజల మీద చూపట్టం. ఇక్కడ ఒక కార్యకర్త నవాపేట విలేజ్ లో ఇవాళ జోజీ అనే ఒక ఎస్సీ అతని మీద తల పగలగొట్టారు. జోజీ తల పగలగొట్టారు నవాపేట విలేజ్. గతంలో మంటలు జరిగింది ఆ విలేజ్ లో. అటువంటి విలేజ్ లో కూడా ఈ విధంగా అమానుషమైన చర్యలు చేస్తా ఉన్నారు. నవాపేటలో అదే గ్రామంలో ఒక మహిళ మీద దాడి.